కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది. ఇప్పటికే ఇంజనీర్లు ఉన్నతాధికారుల విచారణ ముగిసింది. వాటిని రేపటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు జస్టిస్ పీసీ ఘోష్. గత విచారణకు హాజరు కాని ఐఏఎస్ అధికారులను ఈ దఫా విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఇవాళ బీఆర్కే భవన్లో అఫిడవిట్లు, ఇప్పటికే విచారణ చేసిన అంశాలను స్టడీ చేయనున్నారు జస్టిస్ పీసీ ఘోష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు కమిషన్ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరనుంది కమిషన్. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ కోసం పిలువనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ వీరికి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధమున్న నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీలు, ఇతర కీలక ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను కమిషన్ ఇప్పటికే ప్రశ్నించింది. బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణ స్థలాల ఎంపిక, ఇతర అంశాల్లో కేసీఆర్, హరీష్ రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇప్పటికే పలువురు అధికారులు వాంగ్మూలమిచ్చారు. వారందరి నుంచి సేకరించిన సాక్ష్యాధారాలతో కేసీఆర్, హరీష్ ను కమిషన్ ప్రశ్నించనుంది. వారి విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనుంది జస్టిస్ ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది. ఇప్పటికే ఇంజనీర్లు, ఉన్నతాధికారుల విచారణ ముగిసింది. వాటిని రేపటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు జస్టిస్ పీసీ ఘోష్. గత విచారణకు హాజరు కాని ఐఏఎస్ అధికారులను ఈ దఫా విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఇవాళ బీఆర్కే భవన్లో అఫిడవిట్లు, ఇప్పటికే విచారణ చేసిన అంశాలను స్టడీ చేయనున్నారు జస్టిస్ పీసీ ఘోష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు కమిషన్ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరనుంది కమిషన్.